నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వల్లే తన జీవితానికి పరమార్థం తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సంఘ్ ద్వారా క్రమశిక్షణతో మెలిగే లక్షణం అలవడిందని, జీవిత లక్ష్యం కూడా తెలిసొచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని, అన్నింటికంటే మించి దేశ సేవకే అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికన్ పాడ్కాస్టర్, కంప్యూటర్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్మాన్ నిర్వహించిన షోలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆచరిస్తున్న ఈ విలువలన్నింటికీ మూలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వల్లే అని, ఈ ఘనత ఆర్ఎస్ఎస్దే అని తేల్చి చెప్పారు. తమ గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ నడిచేదని, అక్కడ ఆటలు ఆడుకునేవారమని, దేశభక్తి గీతాలు ఆలపించే వాళ్ళమని, తమ గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ నడిచేదని, అక్కడ ఆటలు ఆడుకునేవారమని, దేశభక్తి గీతాలు కూడా ఆలపించే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఇవి తన మనసును ఎంతో కదిలించాయన్నారు. చివరికి తాను స్వయం సేవక్గా మారిపోయానని అన్నారు. చాలామంది సాధు సంతుల సాంగత్యం కూడా తనకు లభించిందన్నారు. నువ్వు ఏం చేసినా దానికి ఒక ప్రయోజనం ఉండాలి. చదువుతున్నప్పుడు దేశానికి అవసరమైనంత వరకు చదవాలి. వ్యాయామం చేసేటప్పుడు కూడా మీ దేహదారుఢ్యం దేశ సేవకు ఉపయోగపడేదిగా ఉండాలని అక్కడ బోధించేవారన్నారు. వివేకానందుడు కూడా ఇదే చెప్పారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవడం అంత సులువు కాదని, ఇలాంటి ఉన్నత సంస్థ నుంచి క్రమశిక్షణతో పాటు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడంతో నా జన్మ తరించిందని భావిస్తున్నానన్నారు ప్రధాని మోదీ. నిజమైన స్వచ్ఛంద సేవకుడు సమావేశాలకు హాజరవ్వడం వలనో, యూనిఫామ్ ధరించడం ద్వారానో నిర్వహించబడదని, సమాజానికి చేసే సేవల ద్వారానే నిర్వహించబడతాడని అన్నారు. ఇదే ప్రేరణ సంఘిస్తుందని అన్నారు ప్రధాని మోదీ. విద్యారంగంలో విద్యాభారతి విశేషంగా కృషి చేస్తుందన్నారు. కోట్లాది మంది పిల్లల భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ చదువు చెబుతూ వారిలో విలువలను కూడా పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నం చేశారని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్తో మైత్రి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహం, శత్రుత్వం ఎదురయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే బాధ్యత ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఉందన్నారు. రెండు దేశాలు కొత్త ప్రయాణం ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలిపారు. ప్రస్తుతం పొరుగు దేశ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు గతంలో సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారని, ఈ పరిణామం శాంతి, సామరస్యం పట్ల మన దేశానికి గల నిబద్ధతను చాటిందని గుర్తించారు. తాను ఆశించిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.